ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, ఇన్ఛార్జి మంత్రి, భవనగిరి ఎంపీ, తుంగతుర్తి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మనసంచ కాల్చి, స్వీట్స్ పంచుకొని సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 1932లో నిర్వహించిన బీసీ జనగణన తర్వాత సుమారు 90 సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన చేయడం జరిగిందని, చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సంతోషించదగ్గ విషయానికి అన్నారు. ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వర్తించడంతో పాటు రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత పెరగనుందన్న నాయకులు. నేడు మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ రిజర్వేషన్ 42% బీసీలకు చట్టసభలో ఇచ్చిన ఆర్డినెన్స్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పాలాభిషేకం కార్యక్రమం పాల్గొనడం సంతోషం అనిపించింది. మండల పార్టీ ఆధ్వర్యంలో జరగడం ఈ కార్యక్రమం చాలా సంతోషం. వాస్తవానికి 1932 తర్వాత బీసీల జనగణన జరిగింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. మళ్ళీ 90 సంవత్సరాల తర్వాత బీసీ జనగణన జరిగి బీసీలకు 42% రిజర్వేషన్లు రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. దీనికి బీసీ సమాజం మొత్తం ఏకపక్షంగా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి. బీసీల 33% ఉన్న రిజర్వేషన్లని 23%కి తగ్గించి నేడు ఏదో మేము చేస్తేనే మళ్ళీ బీసీలకు 42% వచ్చని చెప్పి బీఆర్ఎస్ జబ్బలు చరుచుకుంటుంది. మీరు చేసిన అన్యాయానికి న్యాయం